ఉంది, మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి సురేష్ గారు, ఆగండి ప్లీజ్. సురేష్ గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. అరే ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. రాజు గారు, ఇది మనము చర్చ జరుపుతున్నాము, ఒకరికొకరు తగులు పెట్టుకోవడానికి, దూషించుకోవడానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి రాలేదు. ఈ రోజు టీటీడీలో ఏమి జరిగింది, ఏ విషయాలు బయటకు వచ్చాయి, సిట్టు ఏమి చెప్పింది అనే దానిపైన చర్చ చేస్తున్నాం. మీరందరూ కూడా ఆ ప్రాంత వాసులు, నేను నెల్లూరు వాడిని. ఈ రోజు మా భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారో మనం చూసాం. ఆయనకి లైఫ్ థ్రెట్, ఆయన చంపేస్తామని కాల్స్ చేస్తారు. ఆ రవికుమార్ అనేవాడు టీటీడీ డబ్బులు ఏ విధంగా కొట్టేశాడు, ఆస్తులు ఏ విధంగా సంపాదించాడు, ఆస్తులు మళ్ళీ ఏ విధంగా బదిలీ చేశాడు, లోక్ అదాలత్కి వెళ్ళి ఏ విధంగా రాజీ కుదుర్చుకున్నారు, వీటన్నిటి మీద మా భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించి దాని మీద మాట్లాడుతుంటే ఆయన చంపేస్తామని ఫోన్ కాల్స్ చేస్తారు, బెదిరిస్తారు. ఆయన లైవ్ లో కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు, నాకు ప్రాణ భయం లేదు కానీ భగవంతుడి సేవలో ఉన్నానే అని చెప్పారు. ఇవన్నీ మనం చూసినప్పుడు మీరు అనేక విషయాలు, ఈ డాక్యుమెంట్ ఇప్పుడు మీరు డిస్ప్లే చేస్తున్నారు కదా, ఎన్ని అబద్ధాలు చెప్తారండి, ఎన్ని అబద్ధాలను మీరు ఈ రోజు ఖండించారు. మీ యొక్క ప్రారంభంలోనే ఏం చెప్పారు మీరందరూ కూడా చాలా గొప్పగా రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించాలా, రాజకీయాలకు అతీతంగా దేవదేవుడి యొక్క పవిత్రతను, టీటీడీ పవిత్రత కాపాడాలని చెప్పారు. సాక్ష్యాలు ఏమిటి అడుగుతున్నా, మీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సిట్ అన్ని సాక్ష్యాలను బయటికి తీసుకొచ్చింది. ఆయన ఎవరు అప్పన్నంట, గత వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన పిఏగా ఉన్న అప్పన్న అకౌంట్ లో 4.5 కోట్లు ఉన్నాయండి. అది పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఈ రోజు ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఒక పిఏ ఏ విధంగా ఆస్తులు, అదే సాక్ష్యం కాదా? 4.5 కోట్లు దేశపై సిట్టోళ్ళు ఏమైనా ఆయన అకౌంట్ లో వేశారా? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఇన్ని దుర్మార్గాలు జరిగినా ధైర్యంగా ఇంకా వచ్చి గత ప్రభుత్వం వైసీపీ ప్రతినిధులు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం, కనీస పరిజ్ఞానము, కనీసం దేవదేవుడి పట్ల భక్తి. మనం బొట్లు పెట్టుకుంటాము, అన్నీ చేస్తాం, కానీ దేవదేవుడికి జరిగిన ఈ అన్యాయాన్ని, స్వామివారికి జరిగిన ఈ అన్యాయాన్ని, దుర్మార్గాన్ని మనం ప్రశ్నించమా రాజకీయాలకు అతీతంగా? మీరు డాక్యుమెంట్, ఆయన దగ్గర ఏదో ఒక డాక్యుమెంట్ చూపించాడు, ఎప్పుడున్నది? అది గత ప్రభుత్వంలో ఉన్న డాక్యుమెంట్ ని మేము సవరించి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్తుంటారు. ఒకటి. రెండోది, వైవి సుబ్బారెడ్డి గారు ఆయన చెప్పారు కదా, ధర్మారెడ్డి గారు నాకు హైకమాండ్ నుంచి వచ్చిందండి. హైకమాండ్ అంటే నేను చెప్పేది ఏమిటంటే, వైవి సుబ్బారెడ్డి గారు ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న అన్న. ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే వైవి సుబ్బారెడ్డి గారు అదే చెప్పినట్టు. ఇంకొక హైకమాండ్ ఏమి లేదు. ఆయన వైవి సుబ్బారెడ్డి గారిని రాజ్యసభకు చేశారు, 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు, మళ్ళా రాజ్యసభకు చేశారు వారి చిన్నాయన్ని. నేను రాజుగారు ఒక 3-4 సంవత్సరాల కిందట టీటీడీలో ఒక 4th క్లాస్ ఎంప్లాయీని కలిశారు. నేను లైవ్ లో చెప్తున్నాను, నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఎంప్లాయీ చెప్తే అసలు ఆ చైర్మన్ గా అనర్హుడండి ఆయన. కనీసం పరిజ్ఞానం లేదు ఆయనకి. ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ టీటీడీలోని. ఇది ఒకటి. రెండోది, మొన్నటి రోజున అంబటి రాంబాబు గారు ఏ పార్టీ నాయకుడు అండి? ఏ పార్టీ నాయకుడు? అంబటి రాంబు గారు స్వయంగా బయటకు వచ్చి అన్న ప్రసాదం మీద ఏం మాట్లాడారో అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా ఉందని. అంటే దాని అర్థం ఏమిటంటే గతంలో ఏం జరిగిందనేది ఆయనకి తెలుసు కదా. ఈరోజు ఒక్కొక్కరి అకౌంట్ లో ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయో బయటకు వస్తున్నాయి. వైవి సుబ్బారెడ్డి గారు అకౌంట్ చూపించబోయే అంటే అది కోర్టుకి వెళ్ళి నేను చూపించనని చెప్తారు. నిజాయితీ ఉంటే అకౌంట్ చూపించవచ్చు కదా. నిజాయితీ ఉంటే కరుణాకర్ రెడ్డి గారి సంగతి మనకు తెలియదా? నా దగ్గర చాలా స్పష్టంగా ఉంది ఆయన మాట్లాడిన మాటలు. అది నల్లరాయి స్వామివారు, వెంకటేశ్వర స్వామి ఏంది దేవుడా నల్లరాయి అన్నారు. ఆయనకి ఏ విధమైన భక్తి ఉందో మనకు తెలుసు. ఏ విధంగా వాళ్ళ అబ్బాయి ఆయన కలిసి మొత్తం టీటీడీని దోశారు, అదే విధంగా ఏ విధంగా ఆస్తులు సంపాదించారు, చాలా పబ్లిక్ డొమైన్ లో ఉంటే మనం ఈ రోజు లైవ్ లో వచ్చి ఎన్ని అబద్ధాలు మాట్లాడుతాం. జనం చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, జనం మన ముఖాన్ని ఊస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుడు పనులు కనీస పరిజ్ఞానం లేదా? వచ్చి ఈ రోజు లైవ్ లో ఇన్ని అబద్ధాలు, మీరు అబద్ధాలన్నీ కూడా మీరు ఈ అబద్ధాలను నిరూపించారు, డాక్యుమెంట్ డిస్ప్లే చేశారు. అదేవిధంగా సిట్టు ఏ విధంగా చేశారు, అసలు నెయ్యికి పాలేలేవు.
మీరు చెప్పినట్టుగా నెయ్యికి పాలే లేవు. ఆ పామోలిన్ ఆయిల్ ప్లస్ కొన్ని కెమికల్స్ కలపడం ద్వారా ఏ విధంగా నెయ్యిని తయారు చేసి సప్లై చేశారు ఉంది. అప్పుడు ఏదో ఒక 5 ట్యాంకులు వెనక్కి పంపించేస్తారు కాబట్టి మేమేం తప్పు, అదే దానికి ఆధారం తప్పు చేయలేదని దానికి. తర్వాత ఎన్ని ట్యాంకులు వచ్చాయి, తర్వాత ఎన్ని వేల కిలోలు తీసుకొచ్చారు. నేనేమంటున్నా అంటే ఈ రోజు రాజకీయాలకు అతీతంగా ఓపెన్ గా చెప్పొచ్చు, మేము సిద్ధంగా ఉన్నాం దర్యాప్తుకి, మేము తప్పు చేస్తుంటే శిక్ష అనుభవిస్తాము. ఏం మాట్లాడుతున్నారు? గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రీమతి తోటి వచ్చి, ఒక నిమిషం అండి, శ్రీమతి ఆంజనేయ రెడ్డి గారు టైం అవుతుంది, మనం చూసాం కదా. రాజుగారు అవునవును, ఇప్పుడు రాజకీయం వేరు. ఒక్క నిమిషం ప్లీజ్. సురేంద్ర నాయుడు గారు ఒకటి మీకు ఇప్పుడు వస్తాను, మళ్ళీ వస్తా, మీ దగ్గరకు వస్తాను సార్, మీ టైం ఉంది, వస్తాను. ఒక్క నిమిషం, నాకు ఇది సబ్జెక్ట్ డివేట్ కాకుండా చూసుకోవాలి. సురేంద్ర నాయుడు గారు, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. పీసీఆర్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి. ఏమంటే 2024 జనవరి 19వ తేదీన ఈ నెయ్యికి సంబంధించినటువంటి టెండర్స్, అంటే 2023 నవంబర్ డిసెంబర్లో